రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. నార్సింగిలో జరిగిన మీటింగ్ కి సంబంధించిన విషయంలో పార్టీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. బండ్లగూడ ఆర్ఏ మైసమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హిమాయత్ సాగర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ కుమారుడు అభిలాష్ ముదిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాల నాయకులు పిఎస్లో ఫిర్యాదు చేసుకున్నారు. వచ్చిన కాళీ మందిర్ దగ్గర బండ్లగూడ కాళీ మందిర్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఈ జ్ఞానేశ్వర్ గారు అండ్ ఆంజనేయులు గారు ఈ రెండు గ్రూప్లకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని కొట్టుకోవడం జరిగింది. దాంట్లో రోడ్డు ట్రాఫిక్ అంతా కొద్దిగా పబ్లిక్లో అక్కడ బస్ స్టాప్ ఉండబట్టి, టెంపుల్ ఉండబట్టి, తర్వాత లేబర్ అడ్డా ఉండబట్టి కొద్దిగా అంతా ఇబ్బందికరంగా ఉండిండే. దాంట్లో ఇరు వర్గాలు కూడా కాంప్లైంట్స్ ఇచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ల మీద యాజ్ పర్ అప్రాప్రియేట్ సెక్షన్స్తోన మేము కేసులు కడతాము. కేసులు కట్టి ప్రాపర్గా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఏముందో అది ప్రొసీజర్ ఫాలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము. గొడవ దేని గురించి? గొడవ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మీటింగ్లో ఈరోజు జరిగిన నార్సింగ్లో జరిగిన మీటింగ్లో ఒకరినొకరు అనుకోవడము లేదా వాళ్ళ సీనియర్స్ మీద ఏదో అనుకోవడం జరిగింది. ఆ విషయంలో జ్ఞానేశ్వర్ గారు ఫోన్ చేసి ఆయనకి మందలించిండ్రు అని చెప్పేసి అక్కడ కలుద్దామో లేదంటే ఇక్కడికి రా అని చెప్పేసి పిలిపించుకొని వాళ్ళు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది.